Un aplauso para mami y papi, porque en verdad rompieron. Hello everyone, we are in Paris. Yay! Very excited అసలు జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయినాం. సో వీఆర్ హెడింగ్ టు అవర్ హోటల్. దారిలో అసలు వావ్, వాట్ అన్ ఇంక్రెడిబుల్ వ్యూ గైస్. ఎంత బాగుందో అసలు. నో ఎక్స్ప్రెషన్స్, నో వర్డ్స్. అలా చూస్తూనే ఉన్నాను కార్లో నుంచి. అండ్ జస్ట్ ఇప్పుడే కదా ల్యాండ్ అయ్యాం. సో మెట్రోస్ అవి వీఆర్ నాట్ యూస్ టు ఇట్. వెంటనే మేము ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఫస్ట్ సో మా రూమ్ నుంచి జస్ట్ అరౌండ్ 2 to 3 meters ఆఫ్ వాక్ చేస్తే ట్యాక్సీ సర్వీస్ అయితే ఉంది. ఆల్దో కార్స్ ఆర్ సూపర్ ఎక్స్పెన్సివ్ హియర్. మనకుండే షార్ట్ డ్యూరేషన్ ట్రిప్లో కానీ మనం వెళ్ళే డెస్టినేషన్ స్పాట్స్ కొంచెం దగ్గరగా ఉన్నా కూడా బస్ ఆర్ మెట్రో లాంటివి ఎక్కితే మన టైం మొత్తం కిల్ అయిపోతుంది. బికాజ్ విల్ బీ ఇన్ షార్ట్ వెకేషన్ కదా. సో దాన్ని బట్టి వి పిక్ ట్యాక్సీస్. ఇక్కడ సూపర్ ఎక్స్పెన్సివ్ నిజంగా అసలు ట్యాక్సీస్. అండ్ ఆల్సో హై ఎండ్, మోస్ట్ కంఫర్టబుల్. డ్రైవర్స్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటారు, ప్రొఫెషనల్గా. రెస్టారెంట్కి వచ్చేసాము. ఇదే రెస్టారెంట్, షాజహాన్ రెస్టారెంట్ అని, ఇండియన్ రెస్టారెంట్. చాలా బాగుంది. అన్నీ మన ఇండియన్ ఫుడ్తో లోకల్ వెరైటీస్ కూడా కొన్ని మిక్సప్ అయి ఉన్నాయి. సో వీ హ్యాడ్ డెలీషియస్ లంచ్. ప్యారిస్ ఇస్ సో గుడ్. ఎంత క్యూట్గా ఉందంటే చుట్టూ ఉన్న బిల్డింగ్స్ చూస్తేనే యాజ్ లిటరలీ ఆస్ట్రక్. అంత మంచి మంచి రెస్టారెంట్స్, మంచి అవుట్‌డోర్ బార్స్, ఇంకా బేకరీస్ అన్నీ భలే ఉన్నాయి. సో మేము వెళ్ళింది కూడా మంచి సమ్మర్ టైమ్, ఆగస్ట్ అలా వెళ్ళాము. సో అది హీట్ వేవ్ అంట వాళ్ళకి. కొంచెం ఎండగా ఉన్నప్పటికీ ఇట్స్ అ గుడ్ టైమ్ టు ఎక్స్‌ప్లోర్ బికాజ్ సమ్మర్స్ ఆర్ ద బెస్ట్ టైమ్ టు ఎక్స్‌ప్లోర్ యూరప్ కంట్రీస్. అండ్ ఇక్కడ మంచిగా నేను ఫోటోషూట్ తీసుకొని లంచ్ చేసేసిన తర్వాత హ్యాపీగా ఆ రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా 2-3 స్ట్రీట్స్. ఎండగా ఉన్నప్పటికీ బట్ ఇట్ వాస్ క్వైట్ గుడ్ అండ్ కూల్ ఎన్వైరన్మెంట్ కాబట్టి చుట్టూ చూస్తేనే మంచి ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది హార్ట్ అంతా. సో ఐ హ్యాడ్ ఎ స్మాల్ ఫోటోషూట్ ఓవర్ హియర్.
పార్క్. సో అది హాట్ ఎయిర్ బెలూన్ ఈరోజు లేదు, ఈరోజు హాలిడే ఫర్ దాట్. ఐల్ షో యూ సంథింగ్. హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి చూపిద్దామని డే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే వీళ్ళందరూ స్మాల్ గెటవే లాగా. సో మనం మారేడుమిల్లి అక్కడిక్కడికి వెళ్తాం కదా, లైక్ వీళ్ళు సిటీలోనే మంచి ప్లేస్లో ఇలా సెట్ చేసుకున్నారు. కిడ్స్ పెద్దవాళ్ళందరూ కూడా సన్ ట్యాన్ అవుతున్నారు. ఇంకా చాలా బోట్స్ అండ్ డిషెస్. ఈ గార్డెన్లో ఫ్యామిలీస్ పిక్నిక్స్ అండ్ పాట్లాక్స్ ఎక్కువ చేసుకుంటారు. పాట్లాక్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని ఫ్యామిలీస్ అయితే గ్యాదర్ అవుతాయో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క డిష్ వాళ్ళు చేసి ఇంట్లో తీసుకొని వచ్చి అందరూ ఇక్కడ కలిసి కూర్చొని తింటారు. సో ఒకే రూఫ్ టాప్ కింద. అండ్ నాకైతే అంత టైం లేదు కానీ ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా అసలు టైం తెలియట్లే. మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. అండ్ చెప్పాలంటే సన్సెట్స్ ఆర్ ద బెస్ట్ హియర్. గ్లాడ్ నేను నా ట్రావెల్లో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ పార్ట్ ఇన్ ఆర్ ఐటినరీ ఏంటంటే సెయింట్ షాపెల్ అనే చర్చ్. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్ ఇన్ ఎంటైర్ ప్యారిస్ అని చెప్పొచ్చు. ఈ చర్చ్ అంతా ఇట్స్ మేడ్ ఆఫ్ స్టెయిన్ గ్లాస్. సో స్టోన్ వాల్స్ తో దీన్ని కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. సో లోపలికి వెళ్ళి దీని యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవాలి అనిపించి మేము వెళ్ళాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 3,500 అలా పర్ పర్సన్ పడుతుంది. సో ఈ చర్చ్‌లో ఏంటంటే 2 లెవెల్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్. ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఏంటంటే జీసస్ క్రైస్ట్ యొక్క రెలిక్స్ అండ్ ఏ కింగ్ అయితే దీన్ని కట్టించారో ఆయన ఒక హిస్టరీ గాని, ఆయన యొక్క జీవిత చరిత్ర గాని ఇక్కడ డిస్‌ప్లే చేయబడతాయి. సో క్రౌన్ ఆఫ్ థార్న్స్ అండ్ పీస్ ఆఫ్ ట్రూ క్రాస్ కూడా ఇక్కడే ఉందని చెప్తారు. అండ్ ఈ ప్లేస్ అంతా సెయింట్స్ అండ్ బేబీ జీసస్‌కి సంబంధించిన వేరియస్ ఐటెమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవి చూడ్డానికి అక్రాస్ వరల్డ్ చాలా మంది విజిటర్స్ దీన్ని డైలీ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ హోలీ అండ్ ప్రెషియస్ ప్లేస్‌ని. అండ్ ఆల్సో ఇది కింగ్స్ రాయల్ ప్యాలెస్ ఒకప్పుడు. ఆయన ఈ కింద చూసిన స్టాట్యూ ఆయనదే. సో ఆయన ఈ రెలిక్స్ అన్నీ తీసుకొనొచ్చి కలెక్షన్ చేసి ఇక్కడ పెట్టుకున్నారనమాట. కింగ్ లూయిస్ దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. సో మనం పైకొచ్చాం ఇప్పుడు అప్పర్ లెవెల్. మెయిన్ చాపెల్ వచ్చేసి అప్పర్ లెవెల్‌లోనే ఉంటుంది. ఈ విండోస్ ఈ ఇంటీరియర్స్ అయితే సూపర్ మెస్మరైజింగ్. సన్‌లైట్ నేచురల్‌గా పడడము, దాని నుంచి లైట్ కలర్ రావడం. ఈ బ్లూ, పింక్, పర్పుల్స్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ కలర్స్ చూడడానికి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉన్నాయి మొత్తం డిజైన్స్ అన్నీ. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క విండో పైన బైబిల్ అంటే ఫ్రమ్ జెనసిస్ ఆదికాండం నుంచి రెవల్యూషన్స్ వరకు ప్రకటన గ్రంథం వరకు ఎన్ని స్టోరీస్ అయితే ఉన్నాయో, ఎన్ని బిబ్లికల్ గా జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు సీన్స్ అయితే జరిగే ఉన్నాయో అవన్నీ దీని మీద కార్వ్ చేసి పోర్ట్రే చేశారు. సో అదే ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత. ఈ చాపెల్ మొత్తానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రౌండ్ కలర్ రోజ్ విండో అంటారు దీన్ని. సో ఈ ఓన్లీ ఆ ఒక్క పర్టిక్యులర్ విండో వచ్చేసి బుక్ ఆఫ్ రెవల్యూషన్ కోసం ఉంటది. అంటే లైక్ ఎండ్ టైమ్స్ లో రిటర్నింగ్ ఆఫ్ క్రైస్ట్ ఎలా ఉంటది అనేది రిప్రజెంట్ చేస్తారు. సో
చుట్టూ ఉన్న ఈ మొత్తం విండోస్ అన్నీ కూడా అపోక్లిప్స్ అన్నమాట. సెయింట్ జాన్ ప్రాఫెసీస్ ఏమైతే చెప్పారో సో, ఆహ్, హెవెన్‌కి గేట్ ఎలా అయితే ఆయన కీ పట్టుకొని ఉంటారో అవన్నీ కూడా నేచురల్ స్టాట్యూస్ అక్కడ ఉన్నాయి. సో, 5 ఆఫ్ దెమ్ ఆర్ రియల్ స్టాట్యూస్ అంట అక్కడ నేను చూసిందైతే. ఇంత మంచి మెస్మరైజింగ్ ఇంటీరియర్స్‌ని నేను చాలా చూస్తూనే ఉన్నాను. ఇట్ వాస్ సో రీగల్ అండ్ రిచ్ టు వాచ్ ఆల్ థిస్. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. స్మాల్ స్మాల్ సోవెనీర్స్ అండ్ ఆ విండోస్ మీద అయిన కొన్ని బొమ్మల్ని తీసి వీళ్ళు మనకి కొంచెం అమ్ముతున్నారు సోవెనీర్స్ లాగా. సో, 'పీస్ ఆఫ్ పారిస్' ఫ్రమ్ సెయింట్ చాపెల్ నేను ఇంటికి తెచ్చుకున్నాను. 3 ఆఫ్ దెమ్ ఐ బాట్. దాని వెనకాతల లైట్ పెట్టి మన హౌస్‌లో పెట్టుకుంటే చాలా మంచి లైటొస్తది. అలానే కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. ఆల్సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్ అందరూ వచ్చి చూస్తే బావుంటదని నా ఒపీనియన్. బికాజ్ ఇంత మంచి మన నియో గోతిక్ స్టైల్‌లో కన్‌స్ట్రక్షన్స్ చూడడం 12థ్-13థ్ సెంచరీలో బిల్డ్ అయిన బిల్డింగ్స్ చూడడం అంటే దాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు మన కోసం. సో, ఇట్స్ ఎ మస్ట్ విజిట్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ రాయల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. ఎంత హ్యాపీ అనిపించిందంటే, సో, ఆ సెంచరీస్‌లో వాళ్ళు ప్రిజర్వ్ చేసిన ఐటెమ్స్ కానీ, వాళ్ళ కన్‌స్ట్రక్షన్ గాని చూడడం చాలా హ్యాపీ అండ్ అదొక ఎక్స్‌పీరియన్స్. బికాజ్ నాకు చాలా హిస్టరీ అంటే ఇష్టం. సో, ఇష్టం కూడా ఉంటే వి కెన్ ఎక్స్‌ప్లోర్ మచ్ మోర్. Yeah, this is the day 1 in Paris. Hope you all enjoyed the spots I've been to. Stay tuned for my part 2 of Paris vlogs.